సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రిజర్వ్ చేసింది. కిడ్నాప్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్తో పాటు వంశీ వినియోగించిన ఫోన్ను, సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వంశీని కస్టడీకి ఇస్తే ఈ వివరాలు రాబట్టే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు సత్యవర్ధన్ పోలీసులు అదుపులోనే ఉన్నందున సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. మరోవైపు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశం ఇవ్వాలనే పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు వంశీని ప్రత్యేక బ్యారక్లో ఎందుకు ఉంచారని ప్రశ్నించింది. జైల్లో ఉన్న గంజాయి బ్లేడ్ బ్యాచ్ నేరస్తుల నుంచి ఎలాంటి హాని ఉండకూడదనే జాగ్రత్త తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. వంశీ టెయిల్ పెయిన్తో బాధపడుతున్నారంటూ ఆయన తరపు న్యాయవాదులు మెడికల్ సర్టిఫికెట్లు కోర్టుకు సమర్పించగా అవి పాతవని వైద్య నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని జైలు వైద్యులు కోర్టుకు తెలిపారు. వంశీ ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 2 పిటిషన్లపై నిర్ణయాన్ని శుక్రవారం వెలువరించే అవకాశం ఉంది.